హలో హాయ్ వెల్కమ్ టు ఆర్జెడ్ ఈవీ మానియా. ఇవాళ నేను వ్లాగ్ కోసం వైర్లెస్ మైక్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఇది గ్రెనారో S13 వైర్లెస్ మైక్. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ప్లగ్ అండ్ ప్లే అండ్ 30 meters ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్, ప్రెసైజ్ రేడియో, క్లియర్ టింబర్, హైలీ సెన్సిటివ్, వైడ్లీ కంపాటబుల్. ఇది మోడల్ S13, కలర్ బ్లాక్. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. దీంట్లో 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇది డివైస్. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంది. ఒకసారి బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. ఇది ఒక యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్లో ఎలా కనెక్ట్ చేయాలి, దీని డివైజెస్ కనెక్టివిటీ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇది వారంటీ కార్డ్ ఉంది. ఇది 1 year వారంటీతో వచ్చింది వారంటీ కార్డ్. అండ్ దీంట్లో ఇంకో బాక్స్ ఉంది చిన్నది. ఇది కనెక్టర్ అనుకుంటాను, చూద్దాం ఏముంది. దీంట్లో యూఎస్బి టు సి టైప్స్ కనెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇది సి టైప్ టు లైట్నింగ్ కనెక్టర్ ఒకటి ఉంది. చూద్దాం ఇది దేనికి కనెక్ట్ చేయొచ్చు ఒకసారి. బాక్స్కి ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక సి టైప్ యూఎస్బి ఉంది. అండ్ ఇది దీని ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇవి ఐ థింక్ ఇవి 2 మైక్స్. ఇది మైక్, ఇది ఇంకొక మైక్. ఓకే, ఇది కనెక్టర్. ఇది సో ఇవి 2 ఈ యూఎస్బికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా యూఎస్బి ఇచ్చాడు ఇక్కడ. ఇది ఇండివిజువల్గా 2 మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు బ్యాకప్ సోర్స్కి ఇక్కడ దీంట్లో పవర్ బ్యాంక్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇది ఇక్కడ ఇన్సులేటర్ ఇచ్చాడు, కవర్ ఇచ్చాడు. ఇక్కడ ఛార్జ్ అవ్వకుండా ఉండడానికి లోపల ఇది కొత్త సీల్ అనేసి. ఇది సీల్ తీసి ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సి టైప్ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కనెక్టర్తో ఈ రిసీవర్ని మనం యూఎస్బికి కూడా కనెక్ట్ చేసేసుకొని, లైట్నింగ్కి కనెక్ట్ చేసేసుకొని మొబైల్కి పెట్టి ప్లగ్ అండ్ ప్లే యూస్ చేసుకోవచ్చు. ఇది సి టైప్ మన ఆండ్రాయిడ్ మొబైల్స్కి యూస్ చేసుకోవచ్చు. ఈ లైట్నింగ్ మన iOS ఐఫోన్స్కి యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆండ్రాయిడ్కి పెట్టి చెక్ చేద్దాం దీని క్లారిటీ ఎలా ఉంది. పెట్టగానే లైట్ ఇండికేషన్ వచ్చింది. సో ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం దీని క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. ఇక్కడ పవర్ బటన్ ఉంది. సో ఇది ప్రెస్ చేయగానే ఒక 2 seconds హోల్డ్ చేస్తే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ఆన్ చేద్దాం. ఇది కూడా ఆన్ అయిపోయింది. మనం దీన్ని టెస్ట్ చేద్దాం దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. హలో మైక్ టెస్ట్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో చెక్.
ఒకసారి చెక్ చేద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. హలో మైక్ టెస్ట్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో చెక్. విన్నారు కదా, వాయిస్ అయితే క్లారిటీగా ఉంది. అండ్ దీంట్లో ANC కూడా ఉంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆ ఫిల్టర్స్ కూడా బాగా పనిచేశాయి, ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు. సో ఇది ఇలా ఉంది. చూద్దాం బ్యాకప్ ఎలా పనిచేస్తుంది, చెక్ చేసి చెప్దాం. మళ్ళీ ఇంకోసారి రివ్యూ ఇస్తాను దీని గురించి. ఇక్కడ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ లైట్స్ బ్లింక్ అవుతుంది. మనం పవర్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో ఉంటుంది. మనం ఇంకొకసారి ప్రెస్ చేస్తే 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ ఈ ఇండికేషన్ గ్లో అవుతుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తే సింగిల్ టైం LED బ్లింక్ అవుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, అంటే లెవెల్ 2లో ఉందని. ఇంకోసారి ప్రెస్ చేస్తే 3 టైమ్స్ ఇండికేట్ అవుతుంది, అంటే 3rd లెవెల్లో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్లో ఉందని అర్థం. సో మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే 1లో ఉందని అర్థం. 1లో వచ్చేస్తుంది, సింగిల్ వచ్చేసింది. సో అలాగే మనకు 1లో ఉంటే లెవెల్ ఇక్కడ మనం చూడొచ్చు. 1లో క్యాన్సిలేషన్ లెవెల్ ఎక్కువ ఉంది, 2లో మీడియం ఉంది, 3ర్డ్లో చాలా మైనర్ క్యాన్సిలేషన్ ఉంది. సో 1లో పెట్టుకుంటే మనకు క్యాన్సిలేషన్ లెవెల్ ఎక్కువ ఉంది. సో మనం 1ని వాడదాం. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో RZ EV Mania. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.